బరెన్ అన్న ఫ్యాన్సు, సంజనక్క ఫ్యాన్సు ఈ వీడియో చూడకుర్రి, హట్ అవుతారు. ఎందుకంటే లైవ్లో హంగ్రీ హిప్ అనే టాస్క్ నడుస్తుంది. 4 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు పాజ్ ఇచ్చారు, వాళ్ళు లంచ్ చేస్తున్నారు. ఇంకొక రౌండ్ పెట్టి క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ టాస్క్. ఎందుకంటే 4 రౌండ్స్లో 2 రౌండ్స్ కళ్యాణ్ వాళ్ళు గెలిచారు, రెడ్ టీం వాళ్ళు. 2 రౌండ్స్ వచ్చి తనుజా వాళ్ళు గెలిచారు, బ్లూ టీం వాళ్ళు. ఎల్లో టీం వాళ్ళకి అదే మన సుమన్ అన్న టీంకి 0. ఆయనకి ఏం గెలుచుకోలేకపోయారు. ఎందుకంటే టీం కూడా బందోబస్తుగా లేదు. ఎందుకో కూడా చెప్తా. రాము సూపర్గా ఆడుతుండు, సుమన్ అన్న కూడా సూపర్ ఫైట్ ఇస్తుండు, సంజన అక్క కూడా ఉన్నది. కానీ ఉన్నట్టే లేనట్టే అన్నట్టుకున్నది. ఎందుకో చెప్తా. అండ్ సంజన అక్కని చూస్తా అంటే ఇరిటేటింగ్ అనిపించింది. అబ్బా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఏం మాట్లాడుతున్నావు అక్క, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆడితే ఆడు, లేదంటే సపరేట్ కూసో. టీంని డిస్కరేజ్ చేసుకుంటూ ఉండడం ఎందుకు దండగా? ఒక టీంలో ఉన్న పర్సన్ టీం కోసం నిలబడాలి, లేదంటే మోసుకొని నిలబడాలి. అట్లా చేయకుండా టీంనే డిస్కరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. వీళ్ళు ఏదో పోరాటం చేస్తారు, సున్నాలో ఉన్నా కానీ ఫైట్ బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంది. ఎంత ఇరిటేటింగ్ అంటే అంత ఇరిటేటింగ్గా బిహేవ్ చేసింది అనిపించింది. సతాయిస్తుంది. సరే పాయింట్ టు పాయింట్ చెప్దాము. ఇక ఈ టాస్క్లో ఒకవేళ బర్నాన్న సంచాలకుగా లేకపోతే అసలు సంచాలకు సంబంధించిన చిన్న ఇష్యూ కూడా రాకపోయేది. నిజంగా ఎవరున్నా కానీ సంచాలకు సంబంధించి ఇష్యూ రాకపోయేది. ఈ టాస్క్ అసలు టాస్క్. ఎందుకంటే ఆడికెళ్ళి పట్టుకొచ్చి బలంగా తీసుకొచ్చి ఆడ లోపల వేసేస్తే అయిపోతుంది. ఎవరు తీసుకొచ్చి వేస్తారో లోపల హంగ్రీ ఇప్పో పూటపొస్ ఉంది కదా, నోరు తెరుచుకొని దాని నోట్లో వారేస్తే అయిపోతుంది. ఈజీగా అయిపోయే టాస్క్. కానీ ఏదో కబడ్డీలో కదా లైఫ్ లైన్ అనేది ఉంటుంది. లైఫ్ లైన్ పోయి కాలుతో ఇట్లా తొక్కి మనం ఇటు ఉరికి రావచ్చు అన్నట్టుంటుంది చూడు. గట్లా లైన్ దొక్కి బాల్ని ముట్టుకొని మమ అని చెప్పి అందులో మమ అంటే అయిపోయిందట, అయిపోయింది రౌండ్ విన్నర్. అట్లాంటి వింత డెసిషన్లు తీసుకున్నాడు. స్టెప్ బై స్టెప్ ఏమైందో అన్నీ చెప్తా. నాకైతే బర్నన్న డెసిషన్ తీసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఏది మనం పూజారి మంత్రం చదువుతుంటే మమ అనుకోండి అని అంటే మమ అనుకోగానే మనకు పుణ్యం వస్తుంది అంటారు కదా, ఆ టైప్లో బాల్ని అందరు ఎంత కష్టపడి కింద పడి మీద పడి ఫైట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ బాల్ని ఇట్లా టచ్ చేసి లైన్ని టచ్ చేసి మామ అంటే అయిపోయిందట, విన్నర్. ఏం డెసిషన్ రా అయ్యా అనుకున్నా. దారుణం. సంచాలక్ మళ్ళీ ఈ సంచాలక్కి ఉప సంచాలకు ఉపోప సంచాలకు అడిషనల్స్ ఏంది అసిస్టెంట్స్ 2 ఒకరికి 2. నాకు బర్నన్న ఏందబ్బా సంచాలక్, డిజాస్టర్ అంటే డిజాస్టర్ సంచాలక్ అబ్బా. ప్రతిదానికి అదేది మనకి రాజశేఖర్ గారిది, జీవిత రాజశేఖర్ గారి జీవిత చెప్పమా, జీవిత చెప్పేదా, జీవిత చేసేదా అని ఊకంటారు కదా ఆయన. ఆ టైప్లో దివ్య ఒకసారి ఇట్రా, దివ్య ఒకసారి ఇట్రా, దివ్యతో పాటుగా పవన్ నువ్వు రా ఒకసారి. పవన్ ఊరికనే పిలుస్తానులే, దివ్య టీచర్ టీచర్ ఏం చేద్దాం టీచర్ అన్నా. నువ్వా సంచాలక, ఆమెనా సంచాలకు? ఆమె తప్పులేదు ఇందులో. ఈయన అంటే పిలుస్తాడు. కేఏ పాల్ గారు కదా, ఏదో జ్యోతి అని ఏదో పిలుస్తా, పూజన జ్యోతి అని పిలుస్తూ ఉంటాడు కదా ఆయన. జీవిత రాజశేఖర్ గారు జీవిత అన్నట్టుగా ఈయన దివ్య ఒకసారి ఇట్రా ఒకసారి. నువ్వేం తీసుకుంటావు అన్న డెసిషన్? ఇక ఆమెనే చెప్తే ఆమెనే పెడితే అయిపోద్దిగా సంచాలకుగా. ఈయన ఎందుకు? సింపుల్ థింగ్లా పంచాయతీ పెట్టి అది పెద్దగా చేసి మళ్ళీ అక్కడ పవన్ మంచి సొల్యూషన్ చెప్పిండు. ఆ సొల్యూషన్ పాటించలేదు. ఇది బాగుంది సొల్యూషన్, ఇదే కరెక్ట్ అని చెప్పి ఆ సొల్యూషన్ పాటించలేదు. ఏందో వింతగా. సరే టాస్క్లో ఇక ఒక మాట చెప్తానా, ఇమాన్యుల్ కళ్యాణ్ ఇచ్చి పడేస్తారు. ఒక పేపర్ అంటే సింపుల్ అవుతారు వారి దాంట్లో. ఎక్సలెంట్ అబ్బా కాంబో, ఏమి కాంబో అబ్బా అది. వాళ్ళిద్దరూ అది ట్రిపుల్ ఆర్లో కదా మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు లాగా ఉన్నది. అసలు ఫైరు వాటర్ అన్న కాంబో లెక్క దంచి కొడుతారు. ఫ్లోరా గారు పాపం తనకు చేతనైనంత ప్రయత్నం చేస్తుంది, తనకి ఎంతగా అవుతుందో అంత ఆడడానికి ప్రయత్నం చేస్తుంది. వెరీ నైస్, సూపర్. ఫ్లోరా గారిని కూడా మనం తప్పు పట్టేది లేదు. అండ్ ఫ్లోరా గారు కూడా చెప్పారు, నేను మరీ ఫిజికల్గా వాళ్ళలో ఎగబడలేకపోతున్నా, గుంజుకోలేకపోతున్నా, చేయలేకపోతున్నా అంటే మీరు ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ఇవ్వండి, మేము చూసుకుంటాం. అది టీమ్ స్పిరిట్ అంటే అట్లుండాలి. ఏమన్నా ఇస్తురా అనిపించింది. ప్రతి రౌండ్కి ఇమాన్యుల్ అయితే అసలు ఇప్పుడు కళ్యాణ్ ఎంత ఇస్తుండో కళ్యాణ్కి డబుల్ ఇస్తుండే ఇమాన్యుల్. ఇట్లా పట్టుకొని ఉంటాడంటే ఉడుము పట్టు పీక్కోలేక లాక్కోలేక కావాలి మిగతా వాళ్ళంతా, అట్లా చేస్తుండు. సూపర్ అంటే సూపర్ అబ్బా. సరే రౌండ్ బై రౌండ్ పోదాం. బిగ్ బాస్ మా ఏం చెప్పిండు రూలు, హిప్పో అంగ్రీగా ఉన్నది పోయి దానికి బాలు తినిపించాలని చెప్పిండు. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే ఆరెంజ్ లైన్ గీసిన హిప్పోపొటమస్కి దగ్గరనే ఆరెంజ్ లైన్ గీసిండు. ఆ ఆరెంజ్ లైన్ దాటితే బాల్ ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పిండు. రైట్. రెండోది ఇది ఎవడు ఈనాడు పట్టించుకోడు, ఎందుకంటే అందరూ ఎగబడే పట్టుకొని పోతూ ఉంటారు కాబట్టి ఎవరు దాటి ఏందో కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సంచాలక అందుకే ఉండి చూసుకోవాలి ఎవరు పట్టుకొని దాటిరు లైన్ని అని. ఓకే. సంచాలకే కన్ఫ్యూజ్ అవుతాడు. సంచాలకి ఏందో ఆడుకుంటూ ఉంటాడు, బాల్ దొరికినప్పుడు వాళ్ళు ఆడుకుంటాడు, టిక్ అని కొడతాడు. ఏదో మళ్ళీ థింకింగ్, యు ఆర్ థింకింగ్ అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుంది. కానీ అక్కడ ఏం లేదు, థింకింగ్ లేదు. కొట్టి దివ్య ఒకసారి ఇట్లా అంటాడు. ఆమె వచ్చి చెప్పాలి మళ్ళీ దానికి కూడా. ఇప్పుడు
టీమ్స్ ఒకసారి ఇటు రండి. ఇటు ఉంటుంది వా ఏ అన్న రైట్. కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ మిడ్ నైట్ ముచ్చట చూసిరా? చూడొచ్చు కదబ్బా. ఎపిసోడ్ రివ్యూస్ చూసిరా? అది చూడురి, ఇంపార్టెంట్, మంచిగా చూడొచ్చుగా, ఎంకరేజ్ చేయొచ్చుగా. అట్నే ఒక లైక్ కొట్టుర్రి. మీ ఎంకరేజ్మెంటే మాకు బలం టానికి తగినంత బలం వస్తుంది. అర్థమైందా? లైక్ చేసి హైప్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేసి ఎక్కువ మంది రీచ్ కావాలి. లైక్లు కొట్టడానికి ఏదో పాపం జరిగినట్టు చేస్తారు. అసలు చెయ్యే రాదబ్బా. ప్లీజ్ చెయ్యరు. అండ్ ఇదే వీడియోలో నేను ఈ కంటెంటర్స్ ఎవరయ్యారు, అట్నే ఈ వైల్డ్ కార్డ్స్కి ఎవరు రాబోతున్నారు, అట్లాంటి కొన్ని విషయాలు కూడా డిస్కస్ చేస్తా. లెంత్ కాకపోతే ఫాస్ట్గా అయిపోతే కనుక డిస్కస్ చేస్తా. లెంత్ అయితే చేయనులే. రైట్. ఫస్ట్ రౌండ్ ఏమైందంటే అసలు ఫస్ట్ రౌండ్ ఎవరికి తెలియకుండా అయిపోయిందబ్బా. బయట బాల్ పడ్డది కానీ వీళ్ళకి ఇమాన్యుల్ వాళ్ళకి తెలియదు. ఇవాళ మన ఈమె రీతు చౌదరి పట్టింది, తీసుకుపోయింది, వేసుకుంది, అయిపోయింది. ఏం లేదు అక్కడ పంచాయతీ. ఎక్కడ దొరికింది నీకు బాల్, ఎక్కడ దొరికిందంటే నాకు సోఫా దగ్గర దొరికిందని చెప్పి ఉత్తగానే ఫేకింది అనమాట. సరే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి స్టోర్ రూమ్లో ఉంది బాల్. ఈ రౌండ్లో ఎవరు ఆడుతున్నారు చూడురి. రెడ్ టీం వాళ్ళే ఆడుతున్నారు, బ్లూ టీం వాళ్ళే ఆడుతున్నారు. కానీ సెకండ్ రౌండ్ తర్వాత మార్పులు చేర్పులు జరిగినాయి. అందుకని చెప్తున్నా. ఎల్లో టీం వాళ్ళే సంజన అక్క, రాము అండ్ మన సుమన్ శెట్టి అన్న. అయితే గేమ్ స్టార్ట్ కాకుండా ముందు కొన్ని డిస్కషన్ జరిగినాయి. ఏంటి అంటే తనుజ టీమప్ అయ్యి ఆడదామన్న పాయింట్ తోటి వీళ్ళని అడిగింది. ఎవరిని? కళ్యాణ్ వాళ్ళని కాదు, కళ్యాణ్ వాళ్ళని ఓడించాలన్న కాన్సెప్ట్ తోటి తనుజ వాళ్ళ టీం వాళ్ళు, హరీష్ ఇన్వాల్వ్ కాలేదు పెద్దగా, రీతు చౌదరి అండ్ తనుజ వీళ్ళిద్దరు ప్రయత్నం చేసిర్రు. ఈ ఎల్లో టీం వాళ్ళని ఊరికే వాడేసుకోవచ్చు బకరాల్లాగా అనుకున్నట్టున్నారు వాళ్ళు. టైఅప్ అయిదామా, టీమప్ అయిదామా అంటే సుమన్ అన్నని అడిగినరు కూడా. అడిగితే ఇది ఎందుకు చెప్తుందంటే తర్వాత మేము అడగలేదు, మేము అసలు టీమప్ కాలేదు, మీరే టీమప్ అయ్యారు, మీకే సంజన సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు వదిలి పెడతారు. కానీ టీమప్ అవుదామని చెప్పి మాట్లాడిరు సుమన్ అన్నతో. సుమన్ అన్న పోయి రాముని అడిగితే అవసరం లేదన్నాడు. రాము నాకు కొన్ని పాయింట్స్లో, కొన్ని డైలాగ్స్లో, కొన్ని చోట్ల రియాక్షన్స్లో కానీ సూపర్ అనిపిస్తుండబ్బా. అవసరం లేదన్నా, ఎంతవరకు అయితే అంతవరకు ఆడదామన్నా, గెలుస్తాము, ఓడతాం, కానీ మనం ఆడుకుందాం అంతే, ఓకేనా? ఇండివిజువల్ ప్లే అయితే ఒకరికి సపోర్ట్ చేస్తారా ఇప్పుడు? ఆయన ఇప్పుడు మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారా అని చెప్పి అన్నాడు. అండ్ చాలా పాయింట్స్లో కరెక్ట్గా ఉన్నాడులే. సరే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కదా, సెకండ్ రౌండ్ బజర్ వచ్చింది. అదే బజర్ కాదు, ఇదేంటి గాడిద వస్తుంది అని చెప్పి సౌండ్ వేసారు. సౌండ్ అంటే హిప్పోపటమస్ సౌండ్ అన్నట్టు. అది నాకు రాదు. మన చుట్టుపక్కల బర్రె గొర్రె అంటే మనం చూస్తుంటాం. హిప్పోపటమస్ రోజు చూస్తాం, అది సౌండ్ అయితే తెలియదు. వాళ్ళు సౌండ్ అయితే వేసారు. అయితే ఇక మన ఆసామి ఇమాన్యుల్ అంతా తిరుగుతాడు, అందరూ బయట తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, ఎక్కడ దొరుకుతుంది. అక్కడ శ్రీజ లోపల ఉంది. శ్రీజకి డౌట్ వచ్చింది, స్టోర్ రూమ్లో ఉండొచ్చేమో అని చెప్పి డౌట్ వచ్చింది. కానీ స్టోర్ రూమ్ దగ్గరికి ఎవరు వస్తలేదు. స్టోర్ రూమ్లో ఉండొచ్చు అని చెప్పి కూడా అంటే కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఆ తర్వాత స్టోర్ రూమ్ బెల్ మోగంగానే అప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నేను చెప్పిన కదా స్టోర్ రూమ్లో ఉంటుంది అని. శ్రీజ ఎవరికి ఆడతలేదు. శ్రీజ గ్రీన్ టీం కదా, నిన్న గ్రీన్ టీం అయిపోయింది కదా, కిక్అవుటే కదా, కిక్అవుట్ అయిపోయింది కాబట్టి ఆమె లేదు. సో ఈ రౌండ్లో ఇమాన్యుల్ కొంత మనకు కట్ చేసారు, కరెక్ట్గా చూపించలే. బయటకు వచ్చి గార్డెన్ ఏరియాలో పడితే ఆయన టీషర్ట్లో దాచిపెట్టుకున్నాడు. టీషర్ట్లో దాచుకుంటున్నా అట్నే ఉన్నాడు. ఓకే, ఆ టీషర్ట్ దాచుకున్నాడు అని ఎందుకు చెప్తున్నా అనేది కూడా మళ్ళీ చెప్తా. అట్లా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక పీక్కోవడానికి లాక్కోవడానికి ఎంత ట్రై చేసినా కానీ వస్తలేదు. పైన కళ్యాణ్ సపోర్టు, ఇటు ఫ్లోరా వీళ్ళంతా సపోర్టు, అండ్ ఇటు సుమనన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర ఎంతమంది గిన కానీ రాలేదు. అట్లా పట్టుకున్నాడు. అట్నే దేక్కుంటూ పాకుండా లేచిండు, మళ్ళీ కింద పడ్డాడు. మళ్ళీ ఇక్కడ ప్రతి చోట కూడా మన బర్నన్న పాస్ అగడి పాస్ 1 2 3 గో పాస్ 1 2 3 గో ఇవన్నీ నడుతూనే ఉన్నాయి. అఫ్కోర్స్ తలకి దెబ్బ తగ్గకుండా, కింద పడ్డ మనిషి మీద అందరూ పడకుండా ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుండు. ఓకే, ఇక్కడ ఉప సంచాలకు ఉన్నారు. ఫస్ట్ అయితే ఇంకా ఉప సంచాలకు కూడా ఉంది, శ్రీజ కూడా ఉంటుందిలే కానీ రైట్. అయితే ఆ తర్వాత ఈ సెకండ్ రౌండ్లో ఇమాన్యుల్ లైన్ దాకా పోయిన తర్వాత లైన్ మీదకి పోయినాక ఒక్కడే ఉంటాడు. ఇట్లా లైన్ మీద ఇట్లా ఉంటే కాళ్ళు గుంజుతూ ఉంటారు. లైన్ దాటి ఆ మనిషి బాల్ పట్టుకొని పోతాడు. ఇమాన్యుల్ గెలిచిండు అన్నాడు. లైన్ దాటిండు, ఒక్కడి దగ్గరనే బాల్ ఉంది, ఒకడే పట్టుకొని ఉన్నాడు, లైన్ దాటిండు, అయిపోయింది. సెకండ్ రౌండ్లో రెడ్ టీమ్ 1. థర్డ్ రౌండ్ కంటే ముందు బిగ్ బాస్ మేము ఏం చెప్పిందంటే టీషర్ట్ లోపల పెట్టుకోవడానికి లేదు సార్, తీసేరి నాటకాలు వద్దు మాకు, ఇంకా టీషర్ట్లో పెట్టుకుంటే ఎవరయ్యా చేతులు పెట్టి ఇగ్గేది చెప్పు అని చెప్పి, అంటే అంత కాదు కానీ టీషర్ట్లో పెట్టద్దని చెప్పిండే. అయిపోయింది. సరే, ఇక థర్డ్ రౌండ్కి ముందు ఈ డిస్కషన్స్ కొన్ని స్టార్ట్ అయినాయి. ఇక పెద్దగా ఏం డిస్కషన్స్ అంటే ఇంకా హీట్ ఆఫ్ ద మూమెంట్ రాలేదు అప్పుడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ మామ ఏం చేసిందంటే హరీష్కి
అంటే సెకండ్ రౌండ్‌లో హరీష్ ఆడుతుండు కదా! హరీష్‌కి లెగ్ ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న టాస్క్‌లో ఇబ్బంది అయింది కాబట్టి సో, ఈ టాస్క్‌లో హరీష్‌కి బదులుగా శ్రీజాని గానీ, లేదు అంటే మన ఎవరీళ్ళు దివ్య నిఖితాని గానీ తీసుకోవచ్చు. మిగతా టీమ్ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తే తీసుకోవచ్చు అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో తీసుకోవచ్చు. మానవత్వ మైదానాలలో తీసుకోండి అని చెప్తే వాళ్ళు మైదానంలో నిలబడి ఓకే, ఓకే, ఓకే అన్నారు. సుమన్ శెట్టి అన్న ఓకే అన్నాడు. ఎవరినన్నా తీసుకోవచ్చు అని అంటే అక్కడ కళ్యాణ్ నుండి దమ్ముని తీసుకోండి, శ్రీజని తీసుకోండి అని చెప్పి కళ్యాణ్ చెప్పిండు. కళ్యాణ్‌ది పాయింట్ ఏంటి అయి ఉండొచ్చు అంటే నాకేమనిపించిందంటే తన ఫ్రెండు నామినేషన్‌లో ఉంది. సో, తను ఆడితే బెటర్ కదా అన్న పాయింట్ ఉంటది కదా! ఆ పాయింట్‌తో చెప్పినట్టుగా అనిపించింది. అండ్ ఇంకోటి ఇప్పుడు దివ్యానా, శ్రీజానా అంటే దివ్య చాలా స్ట్రాంగ్‌గా ఉంటదన్న పాయింట్ కూడా ఉండొచ్చు. శ్రీజాని అయితే పట్టి పక్కకు పెట్టొచ్చు కదా అనుకుని ఉండొచ్చు కానీ శ్రీజ చాలా గట్టిగా ఆడుతదన్న సంగతి తెలుసు కదా! సో, అయిపోయింది. ఇక్కడ ఎవరు ఇంకా కళ్యాణ్, తనుజ కూడా శ్రీజ ఓకే అని. శ్రీజ వద్దన్నది తనుజ. శ్రీజ వద్దు, శ్రీజని ఎందుకు అంటున్నారు వాళ్ళు, శ్రీజని ఎందుకు అంటున్నారు, మనకు డిమాండ్‌నో భరణన్ననో ఇట్లాంటి వాళ్ళని ఇస్తే కరెక్ట్ కదా అన్న సెన్స్‌లో వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీజ నేను ఆడతాను అంటే ఇక్కడ తనుజ ఉండి శ్రీజ మనకు సపోర్ట్ చేయదు, ఇమాన్యుయల్‌కే సపోర్ట్ చేస్తుంది, శ్రీజని తీసుకోవద్దు అని అంటే రీతు ఉంటుంది. రీతు ఉండి ఏమంటుంది తెలుసా, తనుజ తను ఏ టీంలో ఉంటే ఆ టీంకి ఆడుతుంది తనుజ, అట్లా అనుకోకు నువ్వు, ఖచ్చితంగా మన కోసం ఆడుతుంది అంటే శ్రీజ వస్తుంది, నేను ఏ టీంలో ఉంటే ఆ టీం కోసమే ఆడతా అని చెప్పి వస్తుంది. తెలుసు కదా శ్రీజ గురించి ఎట్లా ఆడుతుంది, ఫేర్ గేమ్. సో రెడీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ గేమ్. థర్డ్ రౌండ్కి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు లేడీస్ ఉన్నారు. ఒక జెంట్ ఉంటే బాగుండనేది వాళ్ళ ఉద్దేశం, తప్పలేదు. నిమన్ పవన్ ఖాళీగానే ఉన్నాడు, పెడితే అయిపో ఖతర్నాక్ ఉంది కదా, నిమన్ పవన్ పెట్టలే, ఆ టీంని వెయిట్ చేసినట్టు అయిపోయింది. సో ఇక్కడ మెయిన్గా ఏంది బలమైన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మిగిలిన కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళకి ఒక ఎడ్జ్ కూడా ఉంది చెప్పాలంటే. అక్కడ తనుజ, రీతు, శ్రీజ వాళ్ళు ముగ్గురు, ఇటు సుమనన్న, రాము, సంజనక్క వీళ్ళు ముగ్గురు. అఫ్కోర్స్ ఈ చలిచీమలన్నీ కలిసి ఈ పాముల్ని దొరకబట్టి ఏదైనా పతనం పట్టచ్చు, కానీ వాళ్ళు అందరూ అనుకోలేదు అండ్ ఇండివిజువల్గా కూడా కరెక్ట్గా ఆడతలేరు. శ్రీజ ఆడిందిలే, శ్రీజ రీతు గట్టిగా ఫైట్ ఇచ్చారు. తనుజ మీద ఉండే అయ్యో నేను బాగా ఆడినా అంటది. సరే కొంచెం పర్లేదు, కొంచెం ఇన్వాల్వ్ అయిందిలే గేమ్లో. రీతు అంత కాదు, శ్రీజ అంత కాదు, వాళ్ళు ఎగబడతారు. ఆట అంటే వేట ఆడతారు వాళ్ళు, రైట్. సరే కళ్యాణ్, ఇమాన్యుల్, ఎల్లో టీమ్ అప్ కళ్యాణ్, ఇమాన్యుల్ వాళ్ళు అనుకుంటున్నారు ఎల్లో వాళ్ళు బ్లూ వాళ్ళు టీమ్ అప్ అయిపోయారు. అందుకే అక్కడ చెప్తాడు అన్నట్టు, సుమనన్న మీరు మమ్మల్ని హోల్డ్ చేయమని వాళ్ళు చెప్తా అంటే మీరు మమ్మల్ని హోల్డ్ చేస్తున్నారు, మీరు బాల్ పట్టుకొని పీక్కొని పోవాలి, మమ్మల్ని హోల్డ్ చేస్తే వాళ్ళు బాల్ తీసుకొని పోతారన్న, మా టీం కాదు మీ టీం కాదు వాళ్ళ టీం వేసేసుకుంటారు, అది కాదు నువ్వు బాల్ కోసం ట్రై చేయాలి, మమ్మల్ని హోల్డ్ చేయడమే కాదని చెప్పి కళ్యాణ్ చెప్తాడు, ఇమాన్యుల్ చెప్తాడు. యా శ్రీజ ఓకే రైట్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ రౌండ్లో వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఫ్లోరా గారు బెడ్రూమ్లో బాల్ రావడం చూసారు. సౌండ్ రాగానే బెడ్రూమ్లో అక్కడ క్యాప్టెన్ బెడ్రూమ్ నుంచి బాల్ ఇట్లా వస్తూ ఉంటుంది, బెడ్రూమ్లోకి వెళ్ళి వస్తుంటే అది ఫ్లోరా గారు చూసి ఇమాన్యుల్ గారు బాల్ అని చెప్పి అది పట్టుకొని పోయి ఇమాన్యుల్ గారికి ఇస్తుంది అన్నట్టు. ఇమాన్యుల్కి ఇవ్వగానే ఇమాన్యుల్ పట్టుకొని పోతాడు. అక్కడ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేస్తాడు. ఇమాన్యుల్ బాల్ ఇట్లా పట్టుకుంటాడు, కళ్యాణ్ ఇట్లా పట్టుకుంటాడు, పోతూ ఉంటారు. అయితే మిగతా వాళ్ళందరూ ఎగబడతారు, కింద పడతారు, మీద పడతారు, మొత్తం ఆగమాగం ఉంటుంది మొత్తం పరిస్థితి. ఇది థర్డ్ రౌండ్ చెప్తున్నా. ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు, బ్లూ టీమ్ వాళ్ళు గెలిచారు, ఎవరు చూడకముందు బాల్ వేసుకున్నారు. సెకండ్ రౌండ్ ఎవరు గెలిచారు, ఇమాన్యుల్ వాళ్ళు గెలిచారు. థర్డ్ రౌండ్లో ఇది ఇట్లా పోతూ ఉంటే ఇక్కడనే శ్రీజ దమ్ము ఉంది కదా, దమ్ము చూపిస్తుంది కదా, వీళ్ళందరూ అటాక్ చేస్తుంటే రీతు కళ్యాణ్ చేతులు బాల్ వచ్చేసింది. ఆ తర్వాత ఇమాన్యుల్ నుంచి కళ్యాణ్ చేతికి బాల్ వస్తే కళ్యాణ్ ఇట్లా పట్టుకొని ఉన్నాడు. ఇక రీతు వచ్చి ఆ బాల్ని ఇంకో సైడ్ నుంచి ఇట్లా పట్టుకొని ఉంది. అంటే మనకి చూడడానికి ఎట్లుంటే 50-50 లేదంటే 60-40 టైప్లో రీతు అండ్ కళ్యాణ్ పట్టుకొని ఉన్నారు. ఆ టైంలో శ్రీజ ఇట్లా ఫ్రంట్ నుంచి వచ్చి లైన్ దాకా పోయినాక, ఇది లైన్ అంటే లైన్ దాకా పోయిన తర్వాత కింద పడి ఉన్నారు. ఆ టైంలో ఇట్లా వస్తుంది దమ్ము శ్రీజ ఇట్లా వచ్చేసి ఆ బాల్ మీద చేయి పెట్టి కాలు ఇట్లా పెడుతుంది లైన్కి. సార్ ఏం చేస్తారు, బర్నన్న శ్రీజ నువ్వు ఏ టీం నువ్వు ఏ టీం, బ్లూ టీం గెలిచింది, బ్లూ టీం వాన్. బ్లూ టీం ఎట్లా వాన్ అన్న, బాల్ నా దగ్గర ఉంది కానీ కళ్యాణ్ అంటాడు, బాల్ ఇక్కడనే ఉంది కానీ చెప్పి ఇంకా కళ్యాణ్ మీదకి వెళ్ళి ఇమాన్యుల్ బాల్ మీద చేసి ఉంటాడు. బాల్ మా చేతిలో ఉంది కంప్లీట్గా, ఆయన ఎట్ట విన్నంటే రీతు ఉండి నా చేతిలో ఉందని చెప్పి రీతు అంటుంది. అసలు శ్రీజ ఎక్కడ గెలిచిందన్న, శ్రీజ ఎట్లయితుంది అని చెప్పి ఎంత మొత్తుకున్నా ఈనడు. లేదు శ్రీజ ఆ బాల్ మీద చేయి పెట్టింది, పట్టుకున్నది, కాలు పెట్టింది, ఒక 10-15% ఆ తర్వాత 15-20% అని అంటాడు, మాట మారుస్తాడు తర్వాత. అంటే 2-3 రకాలుగా చెప్తుంటారులే ఫ్లోలో ఏది వస్తుంది. సో తను చేయి పెట్టింది, ఒక 10-15% ఆమె పట్టుకొని ఉన్నది, లైన్ టచ్ చేసింది, లైన్ టచ్ చేస్తే కథ అంటాడు. లైన్ టచ్ చేసుడు ఏందన్నా, బాల్ ఎవరి చేతిలో ఉంది అని చెప్పి ఇమాన్యుల్కి కళ్యాణ్కి ఫుల్ కోపం వస్తుంది. అక్కడ నుంచి కళ్యాణ్ కొంచెం మాట వినడులే,
మాట ఇంటలేడు అన్న పాయింట్ మీదకెళ్ళి భరణన్నకు ఫుల్ కోపం వస్తూ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయడు, సైలెంట్ అంటే సీరియస్గా చూస్తుంటాడు. కళ్యాణ్ విను, కళ్యాణ్ విను, కళ్యాణ్ విను అంటాడు, కానీ గట్టిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటాడు. సరే, ఇక దీని మీద డిస్కషన్స్ అయ్యా. అయితే ఈ టాస్క్ అంతా జరుగుతున్న టైంలో, ఏది ఈ థర్డ్ రౌండ్ జరుగుతున్న టైంలో హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి దగ్గర కూడా దివ్యనికిత అండ్ భరణన్న ఇద్దరు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు అన్నట్టు. దివ్య ఓకేనా, చూడు, పాస్ 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 పాస్, ఓకే దివ్య ఓకేనా, ఓకేనా ఓకేనా అంటే దివ్య చెప్పాలి. దివ్య ఓకే అంటే నేను చెప్తా 1 2 3 అంట అని చెప్పి 1 2 3 అంటాడు అన్నట్టు. అట్లా ప్రతిసారి ఆమె చూడాలి, ఆమె చెప్పాలి, ఆమె చెప్పినట్టు చేయాలి. అది ఏ పని నడుతూ ఉంది కంటిన్యూగా. అసలు ఈ టాస్క్లో ఇంకా భరణన్న కాకుండా ఇంకెవ్వరున్నా కానీ ఇట్లా సంచాలకులుగా నలుగురిని పెట్టుకొని వాళ్ళ డెసిషన్స్ తోటి పోయి అసలు చేయకపోయేది. అదే దివ్యానికి ఆ ప్లేస్లో ఉన్నా కానీ భరణన్న సపోర్ట్ తీసుకోదు. ఏంటి సార్, నేనండి సంచాలక్, నా డెసిషన్ ఫైనల్ అనేది అంటే టీచర్ గారు ఓకే అండి అని వెళ్ళిపోయాడు. అయిపోయిందా? ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను బ్లూ టీమ్ని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నా అన్నాడు. అన్నాక వీళ్ళకి గాలింది, డిస్కషన్స్ అని అట్టెట్టారు, ఏది బెనిఫిట్ ఆఫ్ డౌట్ దేనికి వచ్చిందని చెప్పి డిస్కషన్స్ అయితే దివ్య ఒకసారి రా, పవన్ ఒకసారి రా అని చెప్పి కూర్చుని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పవన్ ఒక అద్భుతమైన, అంటే చాలా డిస్కషన్స్, లెంతీ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ భరణాన్ని నేను చెప్తలే, దివ్యానికితో చెప్తానే భరణాన్ని వింటుండు. ఏంటంటే ఇందాక కూడా అట్నే పాయింట్స్ ఇచ్చారు కదా మీరు ఇంతకుముందు ఇమాన్యుల్ దగ్గరనే ఉంది, ఇమాన్యుల్ చేయి పెడితే పాయింట్ ఇచ్చేసారు కదా అంటే, అవును అప్పుడు ఒక ఇమాన్యుల్ దగ్గరనే ఉంది అని చెప్పి ఇట్లా పడుకొని చేసి చూపిస్తున్నాడు భరణాన్ని. ఇట్లా పట్టుకున్నాడు కదా అంటే, ఆయన టీషర్ట్ లోపల ఉంది, టీషర్ట్ది కూడా బిగ్ బాస్ తర్వాత చెప్పింది కదా, ఇప్పుడు మీరు కూడా లిబర్టీ తీసుకొని మీరు అనౌన్స్ చేసేయండి, శ్రీజ విన్నర్ అని అనౌన్స్ చేయొచ్చు పర్లేదు అంటారు. లేదంటే అని పవన్ ఏం చెప్తాడంటే, ఎక్కడైతే గేమ్ ఆగిపోయిందో అక్కడ నుంచి రీస్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేస్తే ఓకే డన్ అని చెప్తాడు. అంటే ఇదేదో బాగుంది, రీస్టార్ట్ చేద్దాం, అక్కడ నుంచి ఎవరు పట్టుకున్నారు, ఎవరు చేస్తారు, ఇవన్నీ డిస్కషన్ నడుస్తుంది. ఆ తర్వాత ఏమైంది, చిన్న వర్షం పడ్డది, లోపలికి పోయి అక్కడ పోయి నిల్చుండి ఇటు పోయి మళ్ళీ బాల్ కొట్టి కింద కొట్టి బిగ్ బాస్ మా అనౌన్స్ చేసిండు, ఎవరు విన్నరు అనౌన్స్ చేయమని అనగానే భరణన్న డైరెక్ట్ అనౌన్స్ చేసేసిండు. శ్రీజ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద శ్రీజాని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నా అని అన్నాడు. అదేంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పని ఇమాన్యుల్ వెళ్ళేసిండు. అసలు కళ్యాణ్ నుండి అసలు ఎట్లా చెప్తారు సార్, అట్టెట్లా నా చేతిలో బాల్ ఉంటే వాళ్ళు ఎట్లా విన్నర్ అవుతారని చెప్పి అరుపులు లెల్లి ఇక భరణన్నకు బ్రెయిన్ పని చేస్తలేదు. దివ్య ఒకసారి ఇట్రా, అదేం పని, అదేం ముచ్చట కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఎందుకంటున్నా అంటే ఒక 10-15% శ్రీజ చేతిలో ఉంది బాల్, ఆమె లైన్ టచ్ చేసింది కాబట్టి ఆమె విన్నర్గా అనౌన్స్ చేస్తున్నా అంటే, కళ్యాణ్ ఉండి నా దగ్గర ఏమని అంటాడు, మా దగ్గర 70% ఉంది, ఆమె దగ్గర 15%-30% ఉంటే అసలు ఆమె ఎట్లా విన్నర్ అవుతుంది, లైన్ టచ్ చేస్తే అయిపోద్దా, ఇదే రూలా, ఇది ఎక్కడ రూల్ అని చెప్తే మీకు ఇచ్చినాం బెనిఫిట్ అవుట్ కింద ఆమెకి ఇచ్చినాం అని అంటే, తర్వాత నుంచి రూల్స్ చేంజ్ చేద్దామని చెప్పి అనుకుంటారన్నట్టు. ఎవరు సంచాలకులు ముగ్గురు, టీచరు శిష్యుడు ఇద్దరు కూడా, గురు శిష్యులు ఇద్దరు కలిసి రూల్స్ మార్చేద్దాం, నెక్స్ట్ నుంచి వెళ్ళి మీరు రూల్ తీసుకోండి, అసలు ఈసారి రూల్ ఎట్టుండాలి అని అంటే, బాల్ పట్టుకొని లైన్లోకి పోతే మాత్రమే గెలిచినట్టు, లేదంటే లేదు అని చెప్పండి. హాఫ్ ద బాడీయా ఫుల్ బాడీయా అట్లా పోవాలి, లేదంటే బాల్ పూర్తిగా అటు పోవాలి, బాల్ పర్సంటేజ్ ఎంత ఉంది, బాల్ని పట్టుకున్న పర్సంటేజ్ ఎంత ఉంది, బాడీ ఎంత పోయింది లైన్ దాటికి, అప్పుడు డెసిషన్ తీసుకోండి అని చెప్తే అది అదే నేను తీసుకుందాం అనుకున్నా సేమ్ డెసిషన్ అని చెప్పి ఆ డెసిషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. చేస్తుంటే కళ్యాణ్కి ఇమాన్యుల్కి సరన్గా వెళ్తుంది. కళ్యాణ్ ఇక డైరెక్ట్గా అంటాడు, లేదన్నా ఇదే రూల్ బాగుంది, ఇదే కంటిన్యూ చేయండి, మీరు అదే రూల్లో ఉండండి, ఎవరైనా బాల్ పట్టుకొని రాని, నేను చెయ్యి పెట్టి అక్కడ టచ్ చేస్తా, శ్రీజ ఎంత ఉంది, పొట్టి ఇంత ఉంది, ఇట్లాంటిది అంటున్నాడు, ఇంత ఉంది, ఆమె కాలు పెట్టాలంటే ఇంత దూరం దగ్గరికి వస్తే కానీ పెట్టవచ్చు, అక్కడ బాల్ ఉండగా కూడా నేను ఇంత జాబుతా, నా కాలు ఎంత పొడుగుని చూసినావా, అక్కడ పెట్టి ఇక్కడ కాలు పెడతాను, నేనే విన్నర్ అవుతా, నాకు ఇదే రూల్ కావాలన్నా అంటాడు. లేదు కళ్యాణ్, ఏంటి చిన్నపిల్లడు నువ్వు, నేను చెప్తే అర్థం కావట్లేదు అంటే, అన్నా ఇంతకుముందు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చినప్పుడు అంటే మీకు కూడా ఇచ్చిన కదా టీషర్ట్లో పెట్టుకొని వచ్చారు, అప్పుడు రూల్ ఉండేనా, లేదు కదా, అప్పుడు రూల్ క్యాన్సిల్ చేసిందా బిగ్ బాస్, అయినగా నీకు ఇచ్చిన, అండ్ ఆ టీషర్ట్లో పెట్టుకున్నప్పుడు కూడా మీరు చెయ్యి టచ్ చేస్తే ఇచ్చిన కదా అంటే, అప్పుడు ఓన్లీ ఇమాన్యుల్ మాత్రమే పట్టుకున్నాడు, అవును నేనే పట్టుకున్నానన్నా, ఇంకెవరు పట్టుకోలేదు, అట్టెట్టు ఉంటుంది, దానికి దీనికి కంపారిజన్ ఏంటంటే, అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చిన, ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చిన అని చెప్పి భరణ్ అంటాడు. దానికి కళ్యాణ్కి సర్రంగా అవుతుంది, ఖాళీ ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందనే కదా, ఇదే రూల్ మాకు కావాలి, ఇదే కావాలి నాకు అంటే అట్లుండదు, రూల్ మారింది అంటాడు. రూల్ మారింది ఏందన్నా, ఇప్పుడు సుమన్ శెట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చిందా, ఇప్పుడు నాకు వచ్చింది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటున్నావు కదా, ఇప్పుడు మా టీంకి వచ్చింది, బ్లూ టీంకి వచ్చింది, మరి సుమన్ అన్నకు రావాలన్నా వద్దా అన్న, నువ్వు అడగన్నా అంటే, అది అడుగుతున్నా నేను కూడా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాకు ఒక ఛాన్స్ ఇచ్చేయండి అన్నాడు. ఆ తర్వాత కూడా కళ్యాణ్ అదే పని మీద ఉంటాడు, సుమన్ అడగన్నా నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వద్దా, అడగన్నా అంటే, కళ్యాణ్ నువ్వు చిన్నపిల్లలు చేయకు అని చెప్పి భరణ్ అంటాడు. సుమన్ నుండి అన్న ఒక్క రౌండ్ చూడన్నా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నన్ను కూడా వదిలేసేయన్నా అంటాడు.
తగులుకున్నారు రయ్యే అన్నట్టుగా ఉంది. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక లొల్లులు అవుతూనే ఉంటాయి. మీ టీంకి ఆ టీం హెల్ప్ చేస్తుంది, ఆ టీంకి ఈ టీం హెల్ప్ చేస్తుంది అని చెప్పి లొల్లులు, పంచాయతీలు, గట్టి గట్టిగా అరుచుకోవడాలు, రాంగ్ డెసిషన్ అని చెప్తే తనుజ ఓర్రడం. తనుజ అసలు అంతా రాంగ్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది చాలా చోట్ల. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏందన్నా ఇది కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ రౌండ్కి మార్చేది లేదు, ఇదే రూల్ ఉండాలంటే ఒప్పుకోరు. ఇమాన్యుల్ అంటే క్లారిటీ ఇవ్వన్న ఏంటిదన్న అసలు ఇదేంది, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఎంత అన్నా కానీ ఆయన క్లారిటీ ఏమవుతుంది, ఆయనకేం లేదు, క్లారిటీ లేదు ఆయన దగ్గర. ఇమాన్యుల్ సారీ ఒక నిమిషం, 15% ఉంటే ఇచ్చేది ఏందన్నా ఇది, ఇక్కడ నుంచి ఎవరైనా అట్నే ఆడతారు, అది కరెక్ట్ అంటే లేదు, ఇక్కడికి అయిపోయింది, రూల్ క్లోజ్, ఇక్కడికి అయిపోయింది అంటే సుమన్ అన్న కావాలి, సుమన్ కావాలన్నా నాకు కూడా అంటాడు. రైట్, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యింది. ఇక నెక్స్ట్ రౌండ్ బాల్ ఎక్కడ ఉందో సేపు దొరకదు. ఆ తర్వాత కొద్దిసేపటికి పైనుంచి బాల్ వస్తుంది, బాల్ని పట్టుకొని పోతారు మళ్ళీ. ఈసారి కళ్యాణ్ ఇమాన్యుల్ ఇట్లా పట్టుకుంటాడు, కళ్యాణ్ వెనక నుంచి పట్టుకుంటారు, అట్నే పట్టుకొని పోతారు, గుంజుకొని పోతారు. ఇక అందరిని ఇట్లా గుంజుకొని పోతారు. పోయి అక్కడ దగ్గర అయిందాక పోయిన తర్వాత అందరూ ఎగబడతా ఉంటారు కదా, అటు పోనీయకపోతే తిప్పేసి అటు పడతాడు. పడ్డాక ఆయన దగ్గర బాల్ ఎవరి దగ్గర ఉంది, కళ్యాణ్ దగ్గర, ఇమాన్యుల్ దగ్గర ఉంది. సో వాళ్ళే విన్. అక్కడ శ్రీజ ఏమంటుంది, ముందు నేను పెట్టానన్న కాదంటది. ముందు పెట్టడం కాదమ్మా, బాల్ ఎక్కువ శాతం ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి అని చెప్పినాం కదంటే, లేదన్నా నువ్వు ఇంతకుముందు రూల్ చెప్పినావు, ఎవరు ముందు టచ్ చేస్తే అన్నారో గదే అంటది. తెలుసు శ్రీజకి, కానీ కావాలని బర్ణని సతాయిస్తూ ఉంటుంది. శ్రీజ ఊరుతూ ఉంటే బర్ణన కాలుతా అన్నట్టు. ఇంతకుముందు డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఒకటి నువ్వు ఊరుకోవమ్మా అని అంటే, ఊరుకోవమ్మా అంటే ఏందన్నా మాట్లాడొద్దా, నేను ఏం చెప్తున్నా, నేను ఏదో మాట్లాడుతుంటే నువ్వు ఊరుకోవమ్మా అంటావు, సీరియస్ అయిపోతావు. అటు కళ్యాణ్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు, శ్రీజ మీద సీరియస్ అవుతూ ఉంటాడు, కోపం వస్తుంటుంది ఆయనకేమో డెసిషన్ తీసుకోవట్లేదు. బాల్ కింద తీసి కొట్టడం మాత్రం వస్తుంది. బాల్ ఇట్ట కొడతాడు టిక్ అని బాల్ కొడతాడు. అబ్బా బాల్ తెద్దాం అనుకున్నా, ఏదేదో చేస్తాడు కానీ అస్సలు వర్కౌట్ కాదు. సో ఇక ఈ రౌండ్లో వచ్చేసి అదే మన రెడ్ టీమ్ విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ చిన్న పంచాయతీ అవుతుంది. అబ్బా 4th రౌండ్ పైనుంచి కొట్టేది అయిపోయింది. ఇక్కడ శ్రీజ వర్సెస్ సంజన ఒక చిన్న పంచాయతీ అవుతుంది. టీం అంతా గేమ్ అయిపోయిన తర్వాత క్లాప్స్. శ్రీజ ఏమంటుందంటే, మీరు గెలిచినప్పుడు మీకు సంజన గారు సపోర్ట్ చేస్తున్నారు, మీకు సంజన గారు మీకోసం ఆడుతున్నారు, ఇట్లా టీమప్ అయిపోయి ఆడుతున్నారు మీరు, అందుకే మీరు గెలుస్తున్నారు అన్నట్టుగా శ్రీజ అంటుంది. అంటే అక్కడ సంజన ఉండదు అనమాట, సంజనకు ఉండదు. సుమన నుండి ఏం మాట్లాడుతున్నా, నేను ఎవరితో టై అప్ కాలేదమ్మా, మేము ఆడుకుంటున్నాం అంటే, రాము ఉండి సీరియస్గా మేము ఇండివిజువల్గా ఆడుతున్నాం, మేము ఎవరు సపోర్ట్ తీసుకుంటాం. ఇక్కడ కళ్యాణ్కి కాలుతుంది, కళ్యాణ్కి ఇమాన్యుల్కి కాలుతుంది. మేము ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, మేము ఎవరిని సపోర్ట్ అడగలేదు, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే మేము ఇండివిజువల్ ప్లే ఆడుతున్నాము, మీరు టీమప్ అయ్యారు, మీరు మాట్లాడుకున్నారు, మీరు చెవిలో గుసగుసలు పెట్టుకున్నారని చెప్పి ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళంతా మాట్లాడితే, మీరెందుకు మాట్లాడుతున్నారు, నేను మీతో మాట్లాడినా, నేను వాళ్ళకి చెప్తున్నా, ఎల్లో టీం వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి చెప్తున్నా, నేను మీతో చెప్పినా అంటే, మా గురించి రెడ్ టీం గురించి మాట్లాడినావు, నేను వస్తా అంటే, సుమన్ అన్నని పోయి మీరు ఇండివిజువల్గా ఆడుతున్నారా అంటే, మాది మేము ఆడుకుంటున్నాం, ఎవరితో ఆడతలేమని అంటాడు. ఇక ఇన్ ద మీన్ వైల్ ఇదే లొల్లి పంచాయతీ జరుగుతుంది. అడికి రీతు, కళ్యాణ్ కూడా ఒక పంచాయతీ జరుగుతుంది. టీషర్ట్ ఎందుకు పట్టుకున్నావు, టీషర్ట్ పట్టుకోద్దు అంటే, ఏదో ఒకటి దొరికింది పట్టుకుంటా, నా ఇష్టం అని చెప్పి ఆమె అంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతుంటుంది. రీతు ఏడుస్తుంది కూడా ఆఖరికి. తర్వాత ఇక సంజన వస్తుంది అక్కడికి. సంజన వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు వాళ్ళ కోసం ఆడుతున్నావు అంటే, లేదు మన టీం కోసం ఆడుతున్నా, నేను తనుజ నాపాను కదా, వాళ్ళు నాపాను కదా, రీతు నాపినా కదా అని చెప్పి ఆమె. మరి మీరు ఎందుకు క్లాప్స్ కొట్టిరు అని శ్రీజ అంటుంది. ఎవరిని? సంజన గారిని. మీరు క్లాప్స్ ఎందుకు కొట్టి, రెడ్ టీముకి క్లాప్స్ ఎప్పుడు కొట్టానా, మనకు క్లాప్స్ కొట్టే టైం ఉందా అసలు గేమ్లో అంటే, గేమ్లో కాదు, గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు విన్నర్ అయిపోయిన తర్వాత మీరు క్లాప్స్ ఎందుకు కొట్టిరు అంటే, అది నా ఇష్టం అమ్మ, ఒకరు గెలిస్తే క్లాప్స్ కొట్టడం నా తప్పేముంది అందులో అన్నట్టు. ఇది నేను ఒప్పుకుంటా, నాకు తప్పేముంది అందులో, వాళ్ళు గెలిచారు, నా ఫేవరెట్ టీం. ఇప్పుడు మా టీం తర్వాత నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఏ టీమో వాళ్ళు గెలుస్తుంటే క్లాప్స్ కొడతాం కదా, ఆయన ఎవరైనా గెలిస్తే క్లాప్స్ కొడతాం కదా నన్ను. సో ఫైన్, గుడ్. ఆ తర్వాత ఇక్కడ ఇంకో రౌండ్ అయిందబ్బా, అందుకే లైవ్లో చూస్తాను, అందుకే లైవ్లో రౌండ్ అయింది, మంచి ఫైట్ చేస్తారయ్యా. రైట్, 4th వీక్ క్యాప్టెన్ రీతు ఉండి, 4th వీక్ క్యాప్టెన్ నేనేరా అందరికీ, 4th వీక్ నేనేరా క్యాప్టెన్, నేనే కావాలరా క్యాప్టెన్, 4th వీక్ నాదేరా క్యాప్టెన్సీ అని చెప్పంటా ఉంటుంది. ఇక అన్నందుకన్నా ఇక్కడేమో బిగ్ బాస్ మా క్యాప్టెన్సీ అనిపిస్తుంది. నేను ఇక రాము ఇక్కడ ఇటు దిక్కు సంజన వర్సెస్ సుమన్ శెట్టన్న స్టార్ట్ అవుతుంది. ఏంటంటే సుమన్ శెట్టన్నని సీరియస్గా తిడుతూ ఉంటుంది అన్నట్టు సంజనక్క. ఎందుకంటదంటే, అసలు కొత్త ప్లేయర్ని ఎట్లా మీరు అలౌ చేస్తారు, అట్లా వద్దని చెప్పాలి కదా మీరు,
వద్దని చెప్పదుగా, అక్కడ ఆర్గ్యూ చేయాలి కదా, కొత్త ప్లేయర్ ఎందుకు వచ్చిందని ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఎందుకు శ్రీజ దమ్ము ఎందుకు వచ్చింది, ఇప్పుడు నన్నే క్వశ్చన్ చేస్తుంది ఆమె, అసలు ఆమె ఎందుకు వచ్చింది అని అంటే, డిస్కషన్ చేసే తీసుకొచ్చారు, ఆ, అప్పుడు హ్యుమానిటీ కింద తీసుకున్నారు హరీష్ గారి బదులుగా అంటే, అసలు ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయినాయి కాదు, సారీ, అట్లెట్లా తీసుకుంటారు, నన్ను అడిగినావు పర్మిషన్, టీం మెంబర్స్ అందరినీ ఓకే చేయించుకున్న తర్వాత టీం లీడర్ చెప్పాలి, నువ్వు టీం లీడర్ మాకా కాదా, మమ్మల్ని పర్మిషన్ తీసుకున్నావు, రాము దగ్గర తీసుకున్నావు, నా దగ్గర తీసుకున్నావు అంటే, రాముని అడిగానమ్మా అంటే, నన్ను అడిగినావు, నేనంటే రెస్పెక్ట్ లేదా, నన్ను అడగలేదు, నన్ను అడగకుండా డెసిషన్ ఎట్లా తీసుకుంటావు, అసలు కొత్త ప్లేయర్ ఎందుకు వచ్చిందంటది. ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయానమ్మా, ఇప్పుడు గొడవ పెట్టుకుంటే వేస్ట్ అమ్మా, అసలు ఇది దండగా, ఇది అయిపోయిన గొడవ అమ్మా, ఇక్కడ అవసరం లేదు అని చెప్తాడు. చెప్పినా కానీ నేను ఈమె కంటిన్యూగా ఊరుతూనే ఉంటుంది, అసలు ఎట్లా వచ్చింది కొత్త ప్లేయరు, నన్ను అడగకుండా ఎట్లా తీసుకుంటారు, మనం ఇంకా జీరోలోనే ఉన్నాం, మీకు బుద్ధి లేదా, హ్యుమానిటీ ఏంది, హ్యుమానిటీ మనం చూసుకున్న తర్వాత హ్యుమానిటీ సంగతి చూసుకోవాలి అంటే, 2 రౌండ్స్ అయిపోయినాయమ్మా, ఇప్పుడు మాట్లాడుకుని ఎందుకు, ఆ మచ్చి 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడం వేస్ట్ అని అంటాడు అన్నా కానీ ఈమె రాము అంటాడు, రాముని అడిగినావా, రాముని అడిగి నన్ను ఎందుకు అడగలేదంటే, నేను అది కాదమ్మా అడిగింది, మా అక్కడ అందరికీ ముందే జరిగింది కదమ్మా, అయిపోయింది కదమ్మా డిస్కషన్, ఇప్పుడు ఎందుకమ్మా, అక్కడ ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన ప్లేస్లో ఈమెను తీసుకున్నారమ్మా, ఇప్పుడు ఆయన స్ట్రాంగ్గా శ్రీజ స్ట్రాంగ్ అంటే ఆయన్నే గట్టాడు కదా, ఆపాలంటే పట్టాలంటే శ్రీజనైనా గట్టిగా పట్టుకొని పక్కకి తీసుకుపోవచ్చు కదా, మీరంతా వాళ్ళ టీంని స్ట్రాంగ్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారా వేస్ట్, ఇప్పుడు మన జీరోలో ఉన్నాం, మనం ఆడేందుకు దండగా అని మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు మాకు సపోర్ట్ చేస్తావా చేయవా, నువ్వు ఆడతావా ఆడవా అని చెప్పి సుమన్ అడిగాడు. ఆడేం లాభం అంటే, ఆడేం లాభం కాదమ్మా, నువ్వు ఆడతా అంటే ఆడు, లేదంటే లేదు, కానీ ఇట్లా చెప్పకంటే ఇక రాము అందుకుంటాడు కదా, చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతాడు. అబ్బా రాము, ఏంటి మీరు ఇప్పుడు ఇగోకి తీసుకుంటున్నారా అంటాడు. డిస్కరేజ్ చేయకండి టీంని అంటే, జీరోలో ఉంది ఇంకెక్కడ డిస్కరేజ్ చేసేదని చెప్పి సంజన అక్క అంటది. జీరోలో ఉంటే ఆడతామండి, అసలు సుమన్ అన్నకు బీపీ లేస్తుంది, ఆడతామమ్మా ఆడతాం, ఇంకో 2 రౌండ్లు గెలుస్తాం, ఖచ్చితంగా ఆడతాం, గట్టిగా ఆడతాం, మాకు అయినంత వరకు ఆడతాం అని అంటే, ఏం చేస్తారు మీరు, అంత లేదు, మీరు ఆడలేరు, మనం కొట్టలేము, వాళ్ళకి ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయినాయి, చెరొక 2 రౌండ్స్ గెలిచేసారు, ఇంకా ఉండదు కూడా గేమ్, ఇంకొకటే రౌండ్ ఉంటుంది, అది ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇస్తారు, మీరు ఇప్పుడు చేసేం లాభం అంటే, అయినంత వరకు చేస్తానమ్మా, ఆడతాను అని అంటాడు. పాపం ఆయన ఏదో ఇంత డిస్కరేజ్ చేస్తుంటే కోపం వచ్చి బాధలో ఆడతా అని అంటాడు అన్నట్టు. ఇక బర్నర్ నుండి ఆమె వృతనే ఉంటుంది కంటిన్యూగా, కీప్ ఆన్, అసలు నన్ను అడగకుండా ఎట్లా తీసుకుంటాం, ఇంకో ప్లేయర్ ఎట్లా వస్తుంది, ఆ ప్లేయర్ వచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు, మనం జీరోలో ఉన్నాం, మనకు హ్యూమానిటీ అదా ఇదా అని కంటిన్యూగా అదే పనిగా మాట్లాడుతూ ఉంటుంది. సుమన్ శెట్టి అన్న ఒక్క మాట చెప్పు, నన్ను అడిగినావా, అయిపోయిందమ్మా, 2 రౌండ్లు అయిపోయింది, ఇప్పుడు ఎందుకమ్మా ఈ డిస్కషన్ దండ కదా అని ఈయన. ఇది నడుస్తుంటే ఇక బర్నర్ నుండి మాట్లాడకుండా ఉంటే సీరియస్గా ఉండి, మాట్లాడకుండా ఉంటే తప్పు చేసినట్టు కాదు, మాట్లాడితే గెలిచినట్టు కాదు, నీకే చెప్పేది అని అంటాడు. ఎవరికంటే ఊరికనే అటు గాలికి చూసినట్టు చెప్తా ఉంటాడు సుమన్ అన్న సైడ్. కానీ ఇక్కడ సంజనకేమో మాట్లాడదు, అన్న అది కాదన్నా, నా పర్మిషన్ తీసుకున్నాడు అన్న శ్రీజ దమ్ముని తీసుకునేటప్పుడు అంటే, టీం లీడర్లను పిలిచి టీం లీడర్ని ఒప్పించుకోవాలి, టీం లీడర్ చెప్పినట్టు టీం మెంబర్స్ వినాలి, కానీ ఆమె పర్మిషన్ కావన్నట్ట, నాకు మర్యాద ఇచ్చారా మీరు, నాకు మర్యాద ఇవ్వలేదు కదా, వేస్ట్ అంటది, రెస్పెక్ట్ లేదు నాకు, ఏం చెప్పాలి ఇక అంటే, మీరు ఈగోకి తీసుకుంటున్నట్టున్నారు. అండ్ మీరు సపోర్టింగ్గా ఆడినప్పుడు, ఇప్పుడు ఇండివిజువల్ ప్లే వస్తుందండి సంజన గారు, ఇండివిజువల్గా ఆడుకోరా, టీం ప్లే వచ్చినప్పుడు టీంగా ఆడాలని తెలియదా, ఆడుకోవాలి అంతే, చేత అయినంత వరకు చేస్తాం, చేత అయినంత వరకు ఆడాలి, చేత అయినంత వరకు చేయాలి అంతే, కష్టపడాలి, 100% ఎఫర్ట్ ఇవ్వాలి అంటే, ఇచ్చి ఏం వేస్ట్, ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు 2 పాయింట్స్ కొట్టేసిన తర్వాత ఇచ్చేమింది, లాభం వెళ్ళింది అని చెప్పి మాట్లాడతాను. ఇక రాము అండి, మీరేంటండి వేలికేస్తే కాలుకేస్తే వేలికేస్తున్నారు, సిచ్యువేషన్ అర్థం కావట్లేదా, పోరాడాలి అంతే, గట్టిగా ఆడాలి, ఒకరికి నేను ఆడతలేనా అని ట్రై చేయాలి అంతే, కీప్ ఆన్ ట్రై అంటే ట్రై ఉంటుంది, మనం గెలిచిందా పాడా అన్నట్టు మాట్లాడతాను. గెలవకపోతే టీం కోసం నిలబడరా, ఇక రీతు అక్కడనేమో 9/4 వికెట్ క్యాప్టెన్. మీరు డిస్కరేజ్ చేయకండి, ఆడితే ఆడండి, 100% ఇస్తున్నాం, 100% ఆడుతున్నాం, మీరు డిస్కరేజ్ అయితే చేయకండి అంటే, ఆట అర్థం చేసుకోవాలంటే సంజనాకుండా ఆట అర్థం చేసుకోవాలి, హ్యుమానిటీ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని స్ట్రాంగ్ చేసి, వాళ్ళని 400% చేసి, వీళ్ళని 300% చేసి, మన 0% తోటి ఏం ఆడతాం అని అంటుంది. ఎప్పుడో జరిగిపోయింది డిస్కషన్, ఇప్పుడు మీరు డిస్కషన్ చేసిన వేస్ట్, అది కాదు, ఆల్రెడీ అయిపోయింది, చేతులు కాలిపోయినాయి, ఇక మీరు ఏం చేస్తారు వేస్ట్ అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. ఈ కంటిన్యూగా అవుతుంటే అదే టైంలో బిగ్ బాస్ మా ఉండి లంచ్ చేయండి, ఆ తర్వాత కొట్లాడుకుందాం లే అని చెప్పి పంపించింది అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ జరిగింది. ఆ నెక్స్ట్ రౌండ్ కొంచెం కొట్లాటలు గిట్లాట్లయినాయి. ఇక మరి తనుజ ఏమో డల్గా కూర్చున్నది, రీతు తలకాయ కిందకేసి కూర్చున్నది, ఎందుకంటే
ఆ రౌండ్ రెడ్ టీమ్ వాళ్ళు గెలిచారు కాబట్టి 3 రౌండ్లు రెడ్ టీమ్ వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తాడా లేదంటే బిగ్ బాస్ మేము అక్కడికి పులి స్టాప్ పెట్టి క్లోజ్ చేస్తాడా చూడాలి. వెయిట్ అండ్ సీ. అండ్ ఓవరాల్గా క్యాప్టెన్సీ కంటెండర్లు వచ్చేసి నేను ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పొద్దున్నే పెట్టిన ఎర్లీ మార్నింగ్. చూడని వాళ్ళు ఉంటే బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఫాలో కొట్టే ప్రయత్నం చేయండి. ముందుగా అప్డేట్స్ అక్కడనే వస్తాయి, ఎందుకంటే మెసేజ్ పెట్టేస్తాం. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ అనేది తర్వాత ఉంటుంది ముచ్చట. కాబట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్ Sreenu65_ అఫీషియల్ అని చెప్పి కొట్టి ఆ పేజ్ని ఫాలో కొడితే బ్రాడ్కాస్ట్ ఛానల్ ఫాలో కొట్టేయచ్చు. నేను కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. ఫస్ట్ కామెంట్ కింద కంటెండర్స్ వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుల్ తోపులు, తురుములు, నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నారు. అంతే, 2 చిరుతపుల్లు ఆడినట్టు ఆడుతున్నారు. రైట్. రీతు అండ్ రాము వీళ్ళిద్దరూ కంటెండర్ లేరు. హైలైట్ ఏంటంటే రాము వచ్చేసి ఎల్లో టీము, రీతు వచ్చి బ్లూ టీము. మరి ఇందులోకి వెళ్ళి ఒకరిని అందులోకి వెళ్ళి ఒకరిని ఎట్లా తీసుకున్నారు, ఏంది కథ, ఏంది కార్ఖానా, మరి బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అని చెప్పి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిరా? ఎందుకంటే బ్లూ టీంలో ఎల్లో టీంలో బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఇప్పుడు హరీష్ గారు, తనుజ అండ్ రీతు, వీళ్ళ ముగ్గురిట్లలో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే ఖచ్చితంగా రీతుకి ఇచ్చేయాల్సి వస్తుంది. అన్ని టాస్కులలో గట్టిగా ఆడుతుంది కాబట్టి, బాల్ టాస్క్లో కావచ్చు ఎక్కడైనా. అదే ఎల్లో టీంలో బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే సంజనక్క, సుమన్ శెట్టి అన్న అండ్ రాము అంటే రాముకి ఇవ్వాల్సి వస్తుంది. బెస్ట్ ప్లేయర్ని ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారేమో అని డౌట్ వస్తుంది, లేదంటే ఇంకేదైనా టాస్క్ పెట్టారేమో చూద్దాం. అది వీళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్లు. ఇక అప్డేట్స్ ఏమున్నాయంటే వైల్డ్ కార్డ్ అప్డేట్స్ తర్వాత వీడియోలో చెప్దాంలే, ఇప్పటికి లెంత్ ఎక్కువైంది. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అండ్ అందరికీ నా ప్రేమపూర్వక దసరా శుభాకాంక్షలు. తెలంగాణ పెద్ద పండుగ బా, జోరు పండుగ. అసలు ఈ పండగకి అందరూ ఊళ్ళలోకి పోయి మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి బిగ్ బాస్ పెద్ద పండుగ కాబట్టి ఇక మనకు తప్పదు. అది సంగతి. ముందుగా మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరి లైఫ్స్ అన్నీ కూడా సరదాగా హ్యాపీగా ఎంతో అద్భుతంగా ఎంతో ఆనందంగా సాగాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని, ఆ రాముల వారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉంటా. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.